ఆ మెసేజ్ పంపించిన వెంటనే వితిన్ 1 అవర్లో సాల్వ్ అయిందండి. యజమానులందరూ కూడా కళాశాల యజమానులు మీరేం ఇబ్బంది పడకండి, వచ్చి ఎగ్జామ్ రాయండి అని కూడా చెప్పడం అనేది జరిగింది. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే లోకేష్ గారు ఆ రకంగా విద్యార్థులందరికీ కూడా ఉపయోగపడేలాగా మెరుగైన సేవలను అందిస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పీజీ విద్య చేద్దాం అనుకున్న బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు కానివ్వండి, వెనకబడిన తరగతులకు చెందిన విద్యార్థులకు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది క్యాన్సిల్ చేశారు. ఈ క్యాన్సిల్ చేయడం వల్ల ఎంతోమంది పీజీ చదువులకు దూరం అయ్యారు. అంటే మన సమాజంలో పీజీ చదువుకోవాలి అనుకున్న విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అటువంటి విద్యార్థులందరికీ కూడా ఏదో ఒక రకమైన ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి, ఏదో ఒక రకమైన తోడ్పాటు ఇస్తే వీళ్ళు సమాజాన్ని ముందుకు తీసుకెళ్తారు అన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి వదిలేసి వాటికి కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ లేకపోవడం చేయడం అనేది విద్యార్థులకి తీవ్రమైన నష్టం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. బొత్స